వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమైనదే. ఈ అవయవాలు సరిగ్గా పనిచేయాలి అనంటే మనం తినే తిండిపైనే ఇవి ఆధారపడి ఉంటుంది. శరీరంలోని అవయవాల్లో కాలేయం కూడా చాలా ముఖ్యమైనది. సాధారణంగా మద్యం అలవాటు ఉన్నవారు లివర్ సంబంధిత వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. అలాగే అతిగా ఆహారం తినడం, జంక్ ఫుడ్, ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా తినడం, ఒత్తిడి, ఆందోళన, కాలుష్యం, ఎక్కువ వర్క్ స్ట్రెస్, పొగ తాగటం, మద్యం సేవించడం వంటి అనేక రకాల కారణాల వల్ల మన లివర్ చెడిపోతూ ఉంటుంది. దీంతో ఆ భాగం శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపడంలో విఫలం చెందుతోంది. మన శరీరంలో ఈ విధంగా విష పదార్థాలు అన్నీ కూడా పేరుకుపోయి ఉండటం వల్ల అనారోగ్యాల బారిన పడుతూ ఉంటాం. కాబట్టి మన లివర్ని ఎల్లప్పుడూ డీటాక్సిఫై చేసుకుంటూ మన కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు చాలా ఎక్కువగా ఉంది. కొంతమంది పుట్టుకతోనే లివర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు హాస్పిటల్స్కి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ డ్రింక్ను తయారు చేసుకుని తాగుతూ ఉంటే కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అలాగే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, ఈ డ్రింక్ను ఏ విధంగా తయారు చేయాలి, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఈ రెమెడీ కోసం మనకి కావాల్సినటువంటి మొదటి ఇంగ్రీడియంట్ ఆరెంజెస్. నిమ్మజాతి పండ్లలో కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో గొప్ప ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. నిమ్మజాతి పండ్లలో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ లా పనిచేస్తూ లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, లివర్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడేందుకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాగే ఆరెంజెస్లో సల్ఫర్ కాంపౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్ను డీటాక్సిఫై చేసి హెల్దీ లివర్ను మనకు అందిస్తాయి. ఇప్పుడు మనం ఒక ఆరెంజ్ని తీసుకుని పై తొక్కను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేయండి. తర్వాత తొక్క తీసిన ఆరెంజ్ను చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మన సెకండ్ ఇంగ్రీడియంట్స్ నిమ్మకాయలు. నిమ్మజాతి పండ్లలో కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఔషధ గుణాలు దాగి ఉన్నాయని నేను ఇంతకు ముందే మీకు చెప్పాను. నిమ్మరసం కూడా మన కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది. చాలామంది మద్యం ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కాలేయం త్వరగా పాడైపోతుంది. నిమ్మరసం డ్యామేజ్ అయిన లివర్ను ట్రీట్ చేసేందుకు, లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతోంది. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయను తీసుకుని పై తొక్కను తీసేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ను తీసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ పీసెస్ అలాగే లెమన్ పీసెస్ను మిక్సర్ జార్లో యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుందాం. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి ఎన్నో రకాల వ్యాధుల బారి నుంచి మనల్ని కాపాడతాయి. ఇన్ఫెక్షన్లను కలిగించే బ్యాక్టీరియాలు, వైరస్లతో పోరాడి మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పసుపు అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసిన తర్వాత చివరిగా ఒక 1 టీ స్పూన్ వరకు తేనెను కూడా జార్లో యాడ్ చేసుకుందాం. తేనెలో కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి కూడా మన ఆరోగ్యాన్ని చక్కగా మెరుగుపరుస్తాయి. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మిక్సర్ జార్లో తీసుకున్న తర్వాత 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న డ్రింక్ను ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ డ్రింక్ను వారానికి 3 సార్లు తాగడానికి ప్రయత్నించండి. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా ఎన్నో రకాల ప్రమాదకరమైన వైరస్ల బారిన పడకుండా మనల్ని రక్షించేందుకు ఈ డ్రింక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తోంది. మరి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా లివర్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారా? కాలేయ సంబంధిత రోగాలను తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ డ్రింక్ను తయారు చేసుకుని తాగండి. వేలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఉండి మనం సింపుల్ రెమెడీస్ని ఫాలో అవ్వటం ద్వారా మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మరో మంచి హెల్తీ టిప్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.